కాపాడమ్మా కాపాడు. అమ్మా తల్లి, నిన్నే నమ్ముకున్నావమ్మా. నీ వల్లే నేను జీవితాన్ని గడుపుతున్నానమ్మా. నీ చల్లని దీవెనలు నాకు ఎప్పుడూ ఉండాలమ్మా. నువ్వు చల్లగా ఉండాలి. ఇలా చూడమ్మా, నువ్వు బాగుంటేనే మేమందరం బాగుంటాం. రేయ్ రండ్రా వెళ్దాం. రేయ్ ఉండ్రా, మేం కూడా దర్శనం చేసుకుని వస్తాం. ఈ రోజైనా మీలాంటి గొప్ప ఫిగర్ని చూపించమ్మా తల్లి. రేయ్ పదరా. సరే పదా. ఈ లోకంలో ఉన్నవి రెండే రెండు జాతులు. ఒకటి మగజాతి, ఇంకోటి ఆడజాతి. అది సరే, మగజాతి ఆడజాతిని వెతుక్కుంటూ వెళ్లడంలో తప్పే ఉందండి. అందుకే మన కుర్రాళ్ళు బయలుదేరారు. రండ్రా. రే రండ్రా. రే త్వరగా రండ్రా. రే మావా, ఫస్ట్ కనిపించే అమ్మాయి నాకే. ఎలా ముందెళ్తున్నాడు చూడరా వాడు. ఏంట్రా ఎక్కడ ఏమీ కనపడం లేదు. అవునరా, మొత్తం బోసిపోయినట్టుంది. రండ్రా. పదండ్రా. సరే పదండి. వచ్చింది వేస్ట్. వేరే చోటుకి వెళ్ళి చూద్దాం. బ్రష్ లేకపోవడం చాలా కష్టంగా ఉంది మావా. ఎరా లండన్ లో పుట్టావా నువ్వు? పిచ్చమ్మా పిచ్చయ్యకే కదా పుట్టావు నువ్వు. ఈ వేపకమ్మ గొప్పతనం ఏంటో తెలుసా నీకు? అవును, మరి నీకే తెలుసు. పొద్దున్నే మొదలు పెట్టాడు. ఎరా ఒక్క మాట చెప్పనివ్వవు కదా? ఆ ఒక్క మాట ఏంటి బాబు? ఒకటే. ఇదంతా నీ తప్పు కాదు, అడిగాను చూడు, నా తప్పు. సరే సరే అచ్చుడు ఎవరొస్తున్నారో చూసావా? తెరా ఏమైందిరా వీడికి? పొద్దునే గంతులేసుకుంటూ రేయ్ ఏంట్రా ఇద్దరు పొద్దునే పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్నారు? ఎవరు? మేమా? అవును. రేయ్ పొద్దున్నే లేచి నువ్వు గెంతులేసుకుంటూ వచ్చి మమ్మల్ని అంటున్నావా? ఒక కలగన్నాను మామా. కలలు రాబట్టే కదరా మన జీవితం నడుస్తుంది. మామా అది కాదు మామా, నేను ఒక అమ్మాయి కలిసి తిరిగినట్టుగా నాకు కలొచ్చిందిరా. ఇద్దరు కాదురా, నేనొక్కడే. నేను ఆ అమ్మాయి కౌగలించుకుని దొర్లుతున్నట్టుగా కలగన్నాన్రా. రేయ్ వీడు పొద్దున్నే నన్ను టెన్షన్ పెడుతున్నాడు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు, తర్వాత ఇంకంతే చెప్తున్నాడు. టెన్షన్ అవ్వకరా. సూపర్ ఫిగర్ రా మామా. అలాంటి ఫిగర్ ని ఎక్కడా చూసుండవు. బీచ్ లో నేను తను ఒకళ్ళొకళ్ళం కౌగులించుకుని పాటలు పాడుతూ డాన్స్ చేసావరా. ఊరుకోరా, నేను ఎప్పుడు చూసినా ఒకే మూడ్ లో ఉంటున్నాను. నువ్వు మాత్రమేనా? అందరూ ఉంటున్నారా? ఇంట్లో సంబంధాలు చూడమని అడిగితే నువ్వే వేస్ట్ ఫెలోవి, ఏ సంపాదన లేదు, నీకు తిండి పెట్టి వచ్చేదానికి కూడా తిండి పెట్టాలని అడుగుతున్నారు. కాబట్టి బయట మ్యాటర్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. ఏంటి నువ్వా? నాకు చెప్పనే లేదు. అవునవును, నేను ఐఏఎస్ పాస్ అయ్యాను చూడు. మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పులు కూడా నువ్వే తెచ్చు. ఇదే పని. ఎవరు మూసుకుని పదరా. నువ్వెందుకు వాడు చెప్తావు? ఏంట్రా మామ ఈ రోజంతా ఇలా అయిపోయింది? రే కార్తీ, ఏంట్రా? పాపంరా, బ్యాగ్ వెయిట్ గా ఉన్నట్టుంది. మనం హెల్ప్ చేద్దామా? రే అదేం వద్దురా, అడిగినా వద్దనే అంటారు. నన్ను అడగమంటావా? సరే నీ ఇష్టం, అడిగి చూడు. ఏంట్రా ఓకే చేస్తాడా? ఎక్స్క్యూజ్ మీ, నన్ను హెల్ప్ చేయమంటారా? ఓకే. రే రండ్రా, త్వరగా రండ్రా, వచ్చి బ్యాగ్ తీసుకోండి. రే లైన్లో పెట్టాడు. వెళ్దాం పద. రే నువ్వు మామూలుడి కదరా. రే కార్తీ, ఈ బ్యాగ్ అందుకో. ఎస్ఎంఎస్ చూస్తున్నారా? లగేజ్ మేయకుండా బిల్డప్ ఇస్తున్నాడు. హలో, మీరు ఒంటరిగా వచ్చారా? ఒంటరిగానే వచ్చాను, కానీ ఇప్పుడు మీ అందరితో వెళ్తున్నాను కదా. మీలాంటి అమ్మాయిలు ఒంటరిగా కష్టపడుతుంటే మేము చూసి తట్టుకోలేమండి. అందుకే సాయం చేయడానికి వచ్చాం. అవును, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఎక్కడ చూసారు? మీరు ఎడ్విన్ కాలేజీలో బిఎస్సీ చదువుతున్నారు కదా? అవును. నీ పేరు జెన్నిఫరే కదా? ఎలా తెలుసు? అవన్నీ తెలిసిపోతాయండి. మీకు మంత్రాలు ఏమైనా తెలుసా? అదంతా ఒక తంత్రంలేండి. రేయ్, వాల్ పేపర్ సైజులో పుస్తకం మీద రాసుంటే వీడు కాదు, ఊర్లో వాళ్ళందరూ తెలుసుకోగలరు. ఏంట్రా కొత్త జనరల్ అలా మాట్లాడుకుంటూ వస్తున్నారు? చివరికి మన బతికిలా అయిపోయింది. అంతా నీ వల్లేరా. నువ్వే కదా అనవసరంగా తన దగ్గరికి వెళ్ళి తగిలించుకొని వచ్చావు. మీరు మాత్రం ఏం చేశారు బాబు? పోరా. రేయ్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? మీకు చెప్పలేక చచ్చిపోతున్నాను. సరే మీరు తిరగండి సార్. మూసుకొని తిరుగు. ఇప్పుడు బస్సు వస్తుందో లేదో గానీ ఖచ్చితంగా ఆటో మాత్రం వస్తుంది. వస్తుంది. ఎందుకు రాదు? బ్యాగులు మోయడానికి మేమున్నాగా. ఆపు ఆపు ఆపు. ఆపవయ్యా. మీరెక్కండి. రేయ్ ఇవరా, దద్దంలో నిలబడతాడు. త్వరగా.
ఛే, ఈలోగా ఆటో వచ్చేసింది. ఇవరా. సార్ హెల్ప్ చేస్తున్నారంట. ఉమ్, ఇదిగో తీసుకో వెళ్ళే. ఇవరా. రేయ్ రారా. వీడి మొహం వీడి ఓవర్ యాక్షన్ అసలు బాగుపడడు. ఓకే చాలా బాయ్. థ్యాంక్స్. టాటా. బాయ్. వెళ్ళొస్తాను. రేయ్ టాటా చెప్తుందిరా. చెయ్యి చాలే పోవే. పోవే రేయ్ టాటా చెప్తుందిరా. పోవే పో. రేయ్ రారా. నీకే చెప్తుందిరా. నువ్వు టాటా రారా. చెప్పు. మ్మ్, సూపర్ ఫిగర్ దొరికింది. ఎలాగైనా సరే లైన్లో పెట్టేయాలి. రే రే కార్తీక్, ఏదో ఒక ప్లాన్ వేయరా. ప్లాన్ చేసి పడయి. ఓ 100 పడేస్తే గాని లైన్లో పడేలా లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీ డబ్బులు కింద పడిపోయి చూడండి. ఇది నా డబ్బు కాదే. ఏమండి మీ డబ్బులేనండి, చూడండి. ఇక్కడ మీరున్నారు, నేనున్నాను, ఇంకెవరు లేరు కదా. అరే ఇది నా డబ్బు కాదండి, మీరే ఉంచుకోండి. చెప్పేది వినండి, ఇవి మీ డబ్బులే, తీసుకోండి ప్లీజ్. మీ డబ్బులేనండి. చెప్తే అర్థం కాదా? అర్థం కావడం కాదండి, మీ డబ్బులే, తీసుకోండి. పోనీ ఓ పని చేయండి, కాఫీ ఇప్పించండి, ఇద్దరం కలిసి తాగుదాం. అంతకుమించి ఏం అక్కర్లేదండి, కాఫీ షాప్ కూడా దగ్గరలోనే ఉంది, వెళ్దామా? ఓకే. ఆ. ఈ రోజు 100 రూపాయలు దొరికింది. ఓకే, లైన్లో పడిపోయింది. సరిగ్గా కూర్చోండి, వెళ్దామా? ఈ రోజు టైం చాలా బాగుంది. వావ్. నీకు ఎంత తాగాలన్నా తాగు, ఇవాళ నాది పార్టీ. ఎరా ఎప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టవు, ఈ రోజు ఏంట్రా ఇదంతా? ఒకే ఒక అమ్మాయిని పడేయలేకపోతున్నాడ్రా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే లవ్ లెటర్ ఇద్దాం అనుకుంటే దాన్ని ఎలా రాయాలో నాకు తెలీదు. లవ్ లెటరా? అది చాలా ఈజీరా. నాకు ఒక లెటర్ రాసి పెట్టు మావా, రేపే అమ్మాయికి ఇస్తాను. నువ్వు కూడా నాతో రావాలిరా. ఏంటి అంతే కదా, సరే వెళ్దాం పదా. తాగు తాగు మావా, తాగరా. ప్రియతమా చెప్పరా. కట్టింగ్ వేస్తే చాలు నా కల్లో నువ్వే వస్తున్నావు. ఒక 90 వేస్తే నైట్ అంతా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇంకా రాయలేదారా నువ్వు? నిన్ను చూడడానికి నేను వచ్చినప్పుడు మీ నాన్న కనిపించి నన్ను కొట్టాడు, చిత్త కొట్టుడు, ఒకటే కుమ్ముడు. నా ప్రేమని నువ్వు ఒప్పుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నాలాంటి అల్లుడు దొరికాడని మీ నాన్న సంతోషపడాలి. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, లోకం మొత్తం తిప్పుతాను నిన్ను. అదరు కొడుతున్నావు మావా, నువ్వు తాగు మావా, తాగు. ఒక పెగ్గేస్తే చాలు మొత్తం అంతా మర్చిపోతాను. బ్రాండీలో వాటర్ కలిసినట్టు ఇద్దరం బాగా కలిసిమెలిసి ఉందామా? కలిసిపోకుండా తప్పుతుందా? ఎలా ఉంది మావా నా కవిత? సూపర్ మావా, బ్రాందీ కంటే నీ కవితకే కిక్ ఎక్కువ. థ్యాంక్ యూ మావా, నీ చెయ్యి సూపర్ మావా, అదరు కొట్టావు మావా. లవ్ చెప్పు, ఓకే ఛాన్సే లేదు మావా, ఛాన్సే లేదు. రేయ్ ఎప్పుడు చూసినా కొత్త బండి తెచ్చుకుంటూ ఉంటావు, వేరే పని లేదారా నీకు? ఒకే బండి మీద తిరిగితే బోర్ కొడుతుందిరా, అప్పుడప్పుడు బండిని మారుస్తూ ఉండాలి, అలాగే ఫిగర్ ని కూడా. ఎరా ఒక్కటికే దిక్కులేదు, నీ ఇష్టం వచ్చినట్టు పంచ డైలాగులు చెప్తున్నావు. నువ్వు అప్పుడప్పుడు మారుస్తూ ఉండు, లైఫ్ చాలా జాలీగా ఉంటుంది. అవును, మీసాలు అప్పుడప్పుడు తీస్తున్నావే, ఏంట్రా సంగతి? అదంతా సీక్రెట్ రా, నీలాంటి వాళ్ళకి చెప్పకూడదురా. కొంతమంది అమ్మాయిలకి మీసం ఉంటే నచ్చుతారు, కొంతమందికి మీసం లేకపోతే నచ్చుతారు. నన్నేం చేయమంటావరా, వాళ్ళ సంతోషం కోసమే ఇదంతా. అమ్మాయిల కోసం ఏదేదో చేస్తున్నాడు, కానీ నా వల్ల కావడం లేదే. రే మామ తీసుకురారా. ఏంటిది, ఒక అమ్మాయి కూడా లేదే. ఎందుకైనా మంచిది, అలర్ట్గా ఉందాం.
ఏంట్రా ఇది ఇవాళ ఒక్క అమ్మాయి కూడా రాలేదు బీట్ వస్తున్నాడేంటి మన బాలులాగా ఉన్నాడే చూద్దాం. రేయ్ ఏంట్రా ఎక్కడున్నావు? అమ్మాయిని పట్టుకుంటున్నాను మావా. రేయ్ ఏంట్రా ఈ అవతారం? పవర్ స్టార్ లో ఉన్నాను కదా. అయ్యో అయ్యో అంతా తలరాతనే చెప్పాలి. సరే పద వెళ్దాం. మావా సూపర్ గా ఉన్నానా? చాలా బాగున్నావు. ముందా మొహం తుడుచుకో. ఎందుకురా ఇలాంటి వేషాలు వేస్తున్నావు? ఎన్నాలని నేను సింగిల్ గా ఉంటాను చెప్పు. సరేరా వెళ్దాం పద మావా. మామా నా లవర్ వస్తుంది చూడు. ఇదే నీ లవరా? ఎంత అందంగా నడిచొస్తుంది. ఈడికి పోయి ఇలాంటి అమ్మాయి చిక్కింది. ఏం మామా ఎలా ఉంది? మామా ఇక్కడే ఉండు, పర్సనల్ గా మాట్లాడుకుని వస్తాను. పర్సనల్ ఓకేనా? ఇక్కడే ఉండు. పాపా నీ పేరేంటి? నా పేరు నువ్వెందుకు అడుగుతున్నావు? ఏంటండి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మర్యాదతో మాట్లాడండి. మీరు నాతో ఫ్రెండ్ లా ఉంటారా? నువ్వేం పని చేస్తున్నావు? పని ఎతుకుతున్నాను, దొరుకుతుందిలే. రేపు ఇక్కడే మీట్ అవుదామా అండి? అంతా నా తలరాత. నువ్వు మాట్లాడేదంతా వినాల్సి ఉంది. నువ్వు ఎక్కడికి రాస్తున్నావు? ఆగరా, అక్కడే ఉండరా. వద్దురా, ట్రై చేసుకుంటాను. ఉండరా. బాయ్ బాయ్ బాయ్. సరే వెళ్దాం పద. వెళ్దాం. మామా మందు కొట్టాలని ఉందిరా. ఉన్నదంతా నిన్న ఖాళీ చేసాంగా, ఇప్పుడు ఏం చేద్దాం? చేతిలో డబ్బులు లేవురా. 2 రోజుల నుంచి వాడు ఊర్లో లేడు. అందుకే ఏం చేద్దాం అంటావు? రేయ్ వాడు వచ్చాడు చూడు, వాడితో మాట్లాడకూడదు. అనగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు చూడు. సరే సరే ఈ బాటిల్ని వేసేసి వచ్చిన డబ్బుతో మందు కొట్టేద్దాం. సరేరా. పెద్ద బాటిల్ కూడా తీసుకొస్తా ఉండు. ఈ వాటర్ కవర్ పనికి వస్తుందా? మన టైం ఎలా ఉందో చూడు మావా. చివరికి మందు కొట్టడానికి కూడా డబ్బులు లేవు. పోను ఎంత దారుణంగా ఉంటుందో తెలియడం లేదు. ఏరా మావా జాలీగా ఉన్నారేంటి? ఏం చేస్తున్నారా? రేయ్ అడుగుతున్నాను కదా. నిన్నెక్కడికి రా వెళ్ళావు? ఏంట్రా కోపడుతున్నావు? ఊరికి వెళ్ళొచ్చానంతే. రే ముగ్గురం కలిసి ఉంటున్నాం, కలిసి తిరుగుతున్నాం, ముగ్గురం కలిసే తింటున్నాం కదరా. అందుకే మిమ్మల్ని వదిలి ఉండలేకపోయాను. ఇప్పుడు వచ్చేసాను కదరా. అబద్ధాలు ఆడకు. నిన్న అమ్మాయితో తిరగడం మేము చూసాం. ఓ మీరు చూసేశారా? అందుకేనా ఈ కోపం అంతా? అదేదో డైరెక్ట్ గానే అడగచ్చు కదరా. అరే నేను వెళ్తుంటే దారిలో కనిపించింది, డ్రాప్ చేయమంటే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. సరే పదండ్రా బార్కి వెళ్దాం. మాత్రం పిలువు. నేనుండగా మీకెందుకురా దిగులు? అదే కదా మరి. తనని ఎక్కడికి రా తీసుకెళ్ళావు? నిజం చెప్పురా. రే మేమేం తప్పు చేసాంరా? నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు కదా. రే ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం ఉంటుందిరా. మీకు కూడా అదృష్టం వస్తుందిలే. చూడు మావా, మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తానురా. అసలు ఏం జరిగిందంటే చెప్పరా మావా, చెప్పు. ఆ భారతి ఉందే, తను నేను చీపొండ్రా, నాకు సిగ్గేస్తోంది. మేమిద్దరం కలిసి చాలా జాలీగా, నాకు సిగ్గేస్తోందిరా. అదొక ఎంజాయ్మెంట్ రా. అసలు విషయం ఏంటో చెప్పరా. ఇది కూడా నీకు తెలీదా? నువ్వు వేస్ట్ రా. వాడు మంచి ఫ్లోలో చెప్తున్నాడు, మధ్యలో నువ్వెందుకురా మాట్లాడి ప్రాణాలు తీస్తున్నావు? రే పోరా. నువ్వు పోరా రే. చెప్తున్నాడు కదా. పోరా. ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటారు. సరే పో. హలో చూడరా మళ్ళీ మొదలు పెట్టాడు. మనం ఇలా మనం మంచి అమ్మాయిని పడేసి మ్యాటర్ ఫినిష్ చేయాలి అంతే. ఏంట్రా ఏమంటావు? అవునరా మామ, అవును. ఏం చెప్తున్నారా? కార్తీ ఇవన్నీ చేశాడు. అలా అడుగుతున్నావు? ఇంకా చాలా దారుణం. సంచిలో తినడానికి ఏమైనా ఉన్నాయా, లేక అంతా తినేసావా? సరే దీన్ని తినేద్దాం. ఏంటి బ్యాగ్ కొరుకుతున్నాడు?
దీన్ని ఎటువైపు నుంచి తెరవాలి? ఏంటి ఈ అమ్మాయి నన్ను పట్టుకుంది? ఇది కూడా బానే ఉంది. సరే పట్టుకో, పట్టుకో, పట్టుకో. ఇక చాలు, వదులు వదులు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం అజయవాయు సరే గాని నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్ కార్తిక్. ఇదిగో దుంప తిను. తీసుకో. తిను, తర్వాత చూడొచ్చు. అయ్యో